హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆలో స్టోరీ వరల్డ్. ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి. ఏ నీ చెయ్యి ఎలా కాలిందే? బృంద ఏడుస్తూ వంట చేసేటప్పుడు కాలింది పృథ్వీ. నిన్ను అంటూ కొట్టుపోయి చెయ్యి ఇలా పెట్టుచావు. మళ్ళీ ఎందుకు ఏడుస్తావు? అయినా చెప్పిన మాట వినవేంటే నువ్వు? చెప్పా కదా, నాలుగు ఉత్తికారేసావనుకో దెబ్బకా దయ్యం నీ జోలికి రాదు అంటూ ఆ చేతికి ఆయింట్మెంట్ రాస్తూ. నొప్పిగా ఉందా? పృథ్వీ ఎంతో ప్రేమగా అడిగేసరికి బృంద చిన్నపిల్లలా ఏడుస్తూ మరుండదా? కాలి చేయి నొప్పిగా ఉండటం మానేసి సమ్మగా ఉంటుందా? తన మాటలకి ఏం తక్కువ లేదు. బాబు నీకు రా, బండెక్కు. నేనెక్కడికి రాను, కాసేపు ఇక్కడే ఉంటా, కావాలంటే నువ్వు వెళ్ళు అంటూ చుట్టూ చూసింది. ఏంటే గారాబం గడుస్తున్నావు? ముఖం మీద ఒకటి ఇచ్చానంటే చచ్చి ఊరుకుంటావు. మూసుకొని బండెక్కు అంటాడు. బృంద కోపంగా దా కొట్టు, అందుకే కదా మా బావ నన్ను పెంచి పెద్ద చేసింది, నువ్వు కొడతావనే, దా కొట్టు అంటూ పృథ్వీ మీదకెళ్ళింది మన బృంద. ఆమె నడుం దగ్గర చేయి వేసి మీదకి లాక్కొని ఏంటే ఓవర్ చేస్తున్నావు? యాటిట్యూడ్ చూపిస్తున్నావా? యాటిట్యూడ్నా? నేనా? నా ముఖానికి అది కూడానా? ఇంట్లో పోరు చాలదన్నట్టు నువ్వు కూడా తయారయ్యావు నా ప్రాణానికి. ఏయ్ నేనేం చేశానే? బృందా బొంగముత్తి పెట్టుకొని మరి ఈ టైంలో బయటికి తీసుకురమ్మని నేను అడిగానా? లేదు కదా. అయినా తీసుకొచ్చి తిడతావేంటి నువ్వు? మరి నాకు కోపం రాదా? సరిపోయింది. ఇంట్లో ఉన్న విలన్ని వదిలేసి హీరోవి నన్ను తిడతావేంటే బాబు? అయినా చేతులు కాల్చుకుంటే తిట్టక ముద్దు పెట్టుకోనా? వెట్టకారంగా అన్నాడు పృథ్వీ. బృంద కోపంగా నీకు కూడా నేను లోకువైపోయాను. ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చి క్లాస్ పీకుతావు? నన్ను ఇంటి దగ్గర దింపే పోతాను అంటూ పృథ్వీ కౌకిల్లోనే చిందులు తొక్కింది బృంద. ఏయ్ అబ్బా మెంటల్దానా, కాస్త కుదురుగా నిలబడు. కాలు ఎందుకు పచ్చడి పచ్చడి చేస్తున్నావు? పోనీలే, ఉదయం నీ కోరికేంటో చెప్పావని బయటికి తీసుకొస్తే తిరిగి తిరిగి నా మీద ఎగురుతున్నావు. సరిపోయిందే. అందరిని వదిలేసి నన్ను తిడుతూ నా కాళ్ళను పచ్చడి చేస్తున్నావు. ఆమెరు చెయ్యకేం చేయను అని కుదురుగా నిలబడిన పృథ్వీ కళ్ళల్లో చూసింది. పృథ్వీ నవ్వుతూ పైకి కనిపించవు కానీ బాగా చూసుకునే వాళ్ళు ఉంటే చాలు, నీకెక్కడ లేని గారాబం వస్తుంది. బృంద ఫేస్ పక్కకు తిప్పుకొని ఇప్పుడు నన్ను ఎవరు బాగా చూసుకుంటున్నారు? మూతి 30 వంకరలు తిప్పుతూ అడిగింది. బృంద బుగ్గను పట్టుకొని ఫేస్ తన వైపుకు తిప్పుకొని ఏ నిజం చెప్పవే, నువ్వు నా దగ్గర నీలా ఉంటున్నావు కదా, ఏడిసావులే. నీ ముఖానికి అంత సీన్ లేదు. నేను ఎవరి దగ్గరైనా నాలానే ఉంటాను, అర్థమైందా? 2 పెదవులు ముద్దు ముద్దుగా చెప్తూ బుగ్గ వదులు నొప్పిగా ఉంది, వదల్నే అంటూ మరింత గట్టిగా పట్టుకొని ఆమెని ఎర్రని 2 పెదవుల్ని గట్టిగా లాగి వదిలి కోపంలో భలే ఉంటావు నువ్వు, అచ్చం నీ ముఖం ఎలా ఉంటుందంటే కోతిలా ఉంటుందంటాడు. బృంద కోపంగా నేను కోతి అయితే నువ్వు నక్కవి. పృథ్వీ నవ్వుతూ కాదు, నేను హీరోని, నువ్వు కోతివి, మామూలు కోతివి కాదు, ముసలి కోతివి. నువ్వే పెద్ద చింపాంజీవి అంటూ పృథ్వీ కాలు గట్టిగా తొక్కి అతని వెనక్కి నెట్టి రోడ్డు మీద పరుగులు తీసింది. ఏ ఆగవే, నువ్వు నా చేతుల్లో నువ్వు దొరకలేదో చంపేస్తా. నీకంత సీన్ లేదు. ఈ బృంద అంత ఈజీగా ఎవరికి దొరకదు. పృథ్వీ నవ్వుతూ పరిగెడుతూనే అందుకే కదా ఉత్తేష్ గారు అదే నీకు కాబోయే హస్బెండ్కి ఈజీగా దొరికావు మార్నింగ్, అవునా? పరిగెడుతున్నలా ఆగిపోయి కోపంగా వెనక్కి తిరిగింది. ఎందుకు నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఆ చెత్తనా కొడుకు గురించి నా దగ్గర మాట్లాడతావు? వామ్మో నువ్వేనా? ఉదయం ఉత్తేష్ గారు అంటూ గౌరవించి ఇప్పుడంటే నోటికి వచ్చింది అలా తిడుతున్నావు? పైకి కనిపించేంత అమాయకురాలు కాదే బాబు నువ్వు. అలాంటి వాడిని అలానే తిట్టాలి. పే, నా మూడంతా చెడగొట్టావు. పద ఇంటికి వెళ్ళిపోదాం. పృథ్వీ చేతిని పట్టుకొని ముందుకు నడిచింది. సారీ, సరదాగా అన్నాను, మరీ ఏడ్చేకు. పర్లేదు, కాసేపు ఉందాం. బృంద నవ్వుతూ అవసరం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను, వెళ్ళిపోదాం. పృథ్వీ ఈ టైంలో ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు. ఇప్పటికే చాలా సంతోషం చూపించావు అంటూ పృథ్వీ చేతిని ఊపేస్తూ థ్యాంక్ యూ బండోడా. పృథ్వీ బృంద నెత్తి మీద పీకి ముందు బండెక్కవే, తీరిగ్గా ఉదయం గొడవపడదు కానీ. ఇద్దరూ బండెక్కారు. పృథ్వీ బైక్ స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. తన అమ్మతో ఎలా అయినా బృంద విషయం చెప్పాలని వచ్చిన శృతి ఆనంద్ మాటలు కోపంగా వినిపించేసరికి డోర్ దగ్గరే ఆగిపోయింది. ప్రభా, నీకు చాలాసార్లు చెప్పాను, బృంద నా పెద్ద కూతురు,
తన కంట్లో కన్నీరు వచ్చినా సరే సహించెను. ఎందుకు నా కూతుర్ని కొట్టావు? అంటే మీరు మీ అమ్మ మాటలు విని నన్ను అవమానిస్తున్నారా? మా అమ్మ మీద నాకు నమ్మకం ఉంది. ఎన్ని సంవత్సరాల్లో ఏనాడు మా అమ్మ ఇంత కోపంగా మాట్లాడలేదు. అలాంటిది ఈరోజు మాట్లాడింది. చెప్పు, బృందాన్ని కొట్టావా? నేను కొట్టలేదు. ఆనంద్ కోపంగా ప్రభా చెంపపై ఒకటిచ్చి, చనువు ఇచ్చాను కదా అని నా కూతురు మీద ఇంకోసారి ఎగిరావంటే మాత్రం నిలువునా చీరేస్తాను. తప్పు చేశారండి. మీ అమ్మ మాటలు విని బృంద కోసం నన్ను కొడతారా? ఆనంద్ కోపంగా కొట్టి వదిలేసా. సంతోషించు. ఇప్పుడే చెప్తున్న బృంద విషయంలో నువ్వు కలగ చేసుకోకు. ఏమాత్రం మళ్ళీ అది ఏడవాలి, నరికేస్తాను నిన్ను. ఆనంద్ కోపం చూసేసరికి ప్రభా జడిసి తలదించుకుంది. నీ కూతురు కూడా చెప్పు. సూటిపోటి మాటలు నా కూతుర్ని అన్నా, అలానే మీ అన్నయ్య ఉత్తేజ్ బృంద జోలికి వచ్చినా చంపి పడేస్తాను అని. మా అన్నయ్య ఏం చేశాడు? ఇంకా నీ కూతురే మా అన్నయ్య నడి రోడ్డు మీద కొట్టింది. ఆనంద్ కోపంగా పృథ్వీ నాకు ఫోన్ చేసి అన్నీ చెప్పాడు. ఉత్తేజ్ ఏ రకంగా నా కూతురితో మాట్లాడాడో, నా కూతురు ఎందుకు వాడిని కొట్టిందో అన్నీ తెలుసు నాకు అని విసురుగా బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఛా, నీ బుద్ధి ఇంకా మారలేదు అమ్మా అన్నట్టు బృందాకి పెళ్లి చేస్తే కానీ మనశ్శాంతి ఉండదు అనుకున్నాడు. తండ్రి కోపం చూసిన శృతి గుటకలు మింగుతూ తన రూమ్కి వెళ్ళిపోయింది. కానీ ప్రభా మాత్రం కోపంతో మనసులో బృందా మీద మరింతగా వేర్చుకుపడింది. బైక్ ఇంటి ముందు ఆపడంతో దిగవే బాబు, మీ ఇల్లు వచ్చేసింది. బృంద ఇంట్లో ఇంకా లైట్ వెలగడం చూసి, బాబాయ్ పృథ్వీ, నాకు తెలిసి నాన్న ఇంకా పడుకోలేదు. చూడు, లోపల లైట్లు వెలుగుతున్నాయి. నేను ఈ రోజుకి నా రూమ్లో పడుకుంటాను. ఏంటే అంటే నా రూమ్లో పడుకుంటావా? బృంద కోపంగా, నీ ముఖం, నువ్వు ఉంటుంది నా రూమ్, మళ్ళీ నీ రూమ్ నా ఎక్కువ చేయకు. నువ్వు ఈరోజు శివన్న దగ్గర పడుకో, నేను నా గదిలో పడుకుంటా అంటూ బైక్ దిగి లోపలికి వెళ్తుంటే పృథ్వీ కోపంగా బైక్ పార్క్ చేసి ఏ ఆగవే అంటూ లోపలికి వచ్చాడు. అప్పటికి బృంద బెడ్ మీద సెటిల్ అయిపోయి, నువ్వెందుకు నా రూమ్కి వచ్చావు? శివన్న రూమ్కి వెళ్ళు. అనవసరంగా నేను బయటికి తీసుకెళ్ళి తప్పు చేశానే. నా మంచిని దిగవే. కావాలంటే నువ్వు సోఫాలో పడుకో. అంత సీన్ లేదు, నేను ఇక్కడే పడుకుంటా. పృథ్వీ నవ్వుతూ, ఓ సూపర్, అయితే ఇద్దరం కలిసి బెడ్ మీదే పడుకుందామంటూ బృంద పక్కనే పడుకున్నాడు. బృంద కోపంగా పైకి లేచి అతను వీపు మీద కొడుతూ, ఏ లే, నేను ఇక్కడ పడుకుంటా, నువ్వు సోఫాలో పడుకో అంటూ వీపు విమానం మొత్తం మోగిస్తుంటే పృథ్వీ చిన్నగా నవ్వుతూ, అబ్బా అలా కొట్టవే, చాలా సమ్మగా ఉంది తెలుసా. ఛీ, నిజంగానే నాకు బుద్ధి లేదు. నీ బెడ్ మీద పడుకున్నందుకు విసుక్కొని దిండు తీసుకొని సోఫా పడుకొని పృథ్వీ వైపు చూసింది. పృథ్వీ నవ్వుతూ కన్ను కొట్టాడు. ముఖం చూడు ఎలా ఉందో. ఈ పని ఇప్పుడు కాదు, మార్నింగ్ చెప్తా. ఏడ్సావులే, ముందు సోదా పడుకోవే అంటూ పృథ్వీ కళ్ళు మూసుకున్నాడు. బృంద తిట్టుకుంటూ పృథ్వీ ముఖం చేసింది. నిద్రలో అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. ఫ్యాన్ గాలికి అతని చుట్టూ నుదుటిన పడి చిన్నగా అల్లరి చేస్తుంటే నిద్రలో చిన్నగా విచ్చుకుంటున్న అతని పెదవులు చూసి, ఏదేమైనా చూడటానికి రౌడీలా ఉన్నా హీరోలా ఉంటాడనుకో చిన్నగా నవ్వుకుంది. విండో నుంచి సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి కళ్ళు తెరిచాడు పృథ్వీ. అతని చూపు నేరుగా సోఫా మీద పడింది. కానీ అక్కడ బృందా లేకపోవడంతో ఎప్పుడు లేచింది రాక్షసి అనుకొని టవల్ భుజంపై వేసుకొని బయటకు వచ్చాడు. సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు శివ. ఏంట్రా ఈ టైం వరకు పడుకున్నావు? సోఫాలో కూర్చొని టైం ఎంతరా? 9 అయింది. నేను ఆనంద్ సార్ కూడా సైడ్ దగ్గరికి వెళ్ళి గంట పైన అయింది. అయినా ఎప్పుడు లేని ఇంతసేపు పడుకున్నావేంటి? ఉంది కానీ చెల్లి, నైట్ అంతా సిటీ తిప్పాల్సి వచ్చింది. ఏంటి అంటే ఇద్దరు అని శివ అనుమానంగా చూసేసరికి, అవునరా బాబు, ప్రపంచంలో ఏ అమ్మాయి బృందాల్లో మాత్రం ఉండకూడదు. ఫోన్లో ఏడుస్తుంది కదా అని నైట్ బయటికి తీసుకెళ్ళాను. రేణు, బృందాన్ని బయటికి తీసుకుని వెళ్ళావా? నమ్మలేక అడిగాడు శివ. మీ చెల్లికి చాలా కోరికలు ఉన్నాయి కదా. ఆయన తమరు ఆర్డర్ వేశారు కదా తనని బాగా చూసుకోవాలని. నిన్న మార్నింగ్ చెప్పింది నైట్ టైం సిటీ అంతా చూడాలనుంది. తీసుకెళ్ళు పృథ్వీ అని. ఓ, మొత్తానికి తీసుకెళ్ళావన్నమాట. అవునరా, మీ చెల్లి నైట్ అంతా మూడ్ ఆఫ్లో ఉంది. ఇంట్లో ఉంటే నరకంలా ఉంటుందని బయటికి తీసుకెళ్ళా. అది సరే, ఏంటి ఇంత పొద్దున్నే ఖాళీగా ఉన్నావు? ఇంకా పనులు లేవా? ఉన్నాయి కానీ మధ్యాహ్నం వెళ్ళాలి. ఇప్పుడు ఖాళీనే. ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, సరే రెడీ అవ్వు, ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. చాలా రోజులైంది నువ్వు నేను బయటికి వెళ్ళి. శివ నవ్వుతూ, వెళ్దాం రా, ముందు స్నానం చేయి, చేస్తాను. కానీ ఇంత కోతేంటి ఇంకా రాలేదు? ఎవరు, బృందానా? అవును అంటూ నవ్వాడు. తెలిసిందేగా, ఇంటి చాకరీ చేస్తూ ఉంటుంది. ఏంటో ఎదిరించమంటే ఎదిరించదు, ఏమన్నా అంటే నా మీద ఎగురుతుంది. అది సరే కానీ శివ, బృంద వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయారా? ఏమోరా నాకు తెలీదు. కానీ ఆనంద్ సార్కి శ్రావణి గారంటే చాలా ఇష్టం. శ్రావణి గారంటే ఆనంద్ సార్ మొదటి భార్య. డెలివరీ టైంలోనే చనిపోయారు. చాలా మంచిదని విన్నా.
అంతేకాదు ఆనంద్ సార్ ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అవునా? అవునరా. బృంద కోసం మరో పెళ్లి చేసుకున్నారు. పేరుకే అమ్మ కానీ బృందాకు మాత్రం అమ్మ కాలేదు. ఆ విషయం ఆనంద్ సార్కి తెలిసినా ఎందుకు మౌనంగా ఉంటారో అర్థం కాదు. కానీ అన్న ఇప్పటికి కూడా శ్రావణి గారిని తలుచుకుంటారు. ఓ అవునా? ఏం చేస్తాం కానీ శ్రావణి అమ్మ తలరాత దేవుడు అంతవరకే రాశాడు అనుకోవాలి. సరే నేను స్నానం చేసి వస్తా. సరేరా. పొద్దువి స్నానం చేయడానికి పెరటి వైపుకి వెళ్ళగానే రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లంగావొడి వేసుకొని ఎప్పటిలానే సింపుల్గా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ పట్టుకొని లోపలికి వచ్చింది బృంద. శివ నవ్వుతూ, ఏంట్రా ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యావు? నేను మామూలుగానే రెడీ అయ్యాను. ముందు బ్రేక్ఫాస్ట్ చేయన్నయ్యా. ఇంతకీ ఆ బండోడు లేచాడా? శివ నవ్వుతూ, ఏంటి నైట్ అంతా వాడు బుర్ర తినేసావా? శివకి బ్రేక్ఫాస్ట్ పెడుతూ, ఎక్కడన్నయ్యా? నైట్ నా బెడ్ మీద పడుకొని నన్ను సోఫాలో పడుకోబెట్టాడు. సాడిస్టు. పృథ్వీ పైగా గొడవ పడుతుంటే పడుకున్నాడు. నా తిట్లు పూర్తిగా కూడా వెళ్ళలేదు. అందుకే నాకు కోపంగా ఉంది. సరిపోయింది. నిన్ను సోఫాలో పెట్టుకుని పడుకున్నందుకు కోపం లేదు, ఈ తిట్లు వెళ్ళలేదని కోపం. అవునన్నయ్య. సరే ఈరోజు నన్ను గుడికి తీసుకెళ్ళన్నయ్యా ప్లీజ్. నేను పృథ్వీ వెళ్తున్నావు కదా, నువ్వు కూడా మాతో పాటే వద్దు కానీ. ఏంటి ఈరోజు దెయ్య మరుపులు ఇంకా వినిపించడం లేదు? ఏమో అన్నయ్య, ఈరోజు ఇంకా లేవలేదు. లేచాక నాకు మామూలే. సరే నేను పువ్వులు కోసుకొస్తాను. సరే బృంద. నవ్వుతూ పెరటి వైపుకి వెళ్ళింది. బావి దగ్గర నీళ్ళు తోడుకొని స్నానం చేస్తున్నాడు పృథ్వీ. లోపల వాష్రూమ్లో ఉన్న పృథ్వీకి అక్కడే స్నానం చేయటం ఇష్టం. ఎవరు చూడకుండా చుట్టూ కూడా పచ్చడి మొక్కలు ఉండేసరికి పృథ్వీకి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు అక్కడే స్నానం చేస్తాడు. అప్పుడే వచ్చిన బృంద పృథ్వీని చూసింది. ముఖానికి సబ్బు పెట్టుకుని నీళ్ళ కోసం తడుకుంటుంటే బృంద నవ్వుకొని, ధ్వజస్తంభంలో పెరిగావు. స్నానం చేసినప్పుడు నీళ్ళు దగ్గర పెట్టుకోవాలని తెలీదా? ఏ దగ్గర కళ్ళు వండుతున్నాయి, ముందు నీళ్ళు ఇవ్వవే. ముందు నాకు సారీ చెప్పు, ఇస్తాను. ఏడ్సావంటూ పృథ్వీ బకెట్ ఎక్కడ ఉందో తడుచుకుంటుంటే బృంద నవ్వుతూ బకెట్ దూరం పెట్టి, ఏమైంది పృథ్వీ అలా వెతుకుతున్నావు? అబ్బా ప్లీజ్ నీళ్ళు ఇవ్వవే అంటూ ముందుకు వచ్చాడు. అతను రావటమే బృంద మీదకి వచ్చేసరికి బృంద వెనక్కి అడుగు వేసి కాలు జారడంతో వెంటనే పృథ్వీ చేతిని పట్టుకొని హా అంటూ అరిచింది. వెంటనే పృథ్వీ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని మీదకి లాక్కున్నాడు. ఆ మాధ్యమతని అతుక్కుపోయింది బృంద. ఎక్కడ ఆమెకి ఏమైందని కళ్ళు వండుతున్నా లెక్క చేయకుండా వెంటనే కళ్ళు తెరిచి బృందాన్ని చూశాడు. అతని అల్లుకుపోయిన భయంగా అతని వైపు చూసింది. అతని వండుకున్న సబ్బు నూరుగా అంతా ఆమెకి అంటుకుంది. ఇంకా ఉంది. కీప్ వాచింగ్.